This video is made for education purpose only. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే వాట్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్ ఇది ఇంకొక లేటెస్ట్ రిమోట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. గైస్ చూస్తే మనకి ఇంటి నుంచి వర్క్ చేసుకునే విధంగా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకి డైరెక్ట్గా పిఎస్ఎన్ అని టాప్ కంపెనీ నుంచి అయితే మనకైతే అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. పిఎస్ఎన్ తెలుసు కదా, సో ఇది ఒక పబ్లిషర్ అని చెప్పొచ్చు అనమాట. పిఎస్ఎన్ పబ్లికేషన్లో మనకి చాలా డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ మీరు చూసే ఉంటారు మీ యొక్క అకాడమిక్స్లో మీరు చదువుకున్నప్పుడు. సో అన్ని కూడా టాప్ బుక్స్ అన్ని కూడా ఫ్రమ్ పిఎస్ఎన్ మనకైతే ఉంటాయి. సో పిఎస్ఎన్ నుంచి వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ టెస్ట్ స్క్రోలర్ అనేసి ఒక డిఫరెంట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేశారనమాట. సో చాలా బాగుంటుంది. సో చూస్తే మనకి ఈ యొక్క టెస్ట్ స్క్రోలర్ మీరు పార్ట్ టైంలో కూడా మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా పార్ట్ టైంలో మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఒక టైం స్లాట్స్ వీళ్ళు ఇచ్చారు. ఆ టైం స్లాట్స్లో మీరు ఒక పర్టికులర్ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకుని మీరైతే వర్క్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి వెరిఫై జాబ్ అప్డేట్స్ గైస్. డైరెక్ట్గా పిఎస్ఎన్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మీకు ఓపెన్ చేసి అక్కడి నుంచి మీకు అయితే చూపిస్తాను. నా యొక్క స్క్రీన్ మీద వస్తుంది. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు పిఎస్ఎన్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీరు వి ద టెకీ పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ అప్లై లింక్ ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు డైరెక్ట్గా. ఓకే, టెస్ట్ స్కోరర్ యాక్ట్. ఇక్కడ చూడండి, యాక్ట్ అని కనిపిస్తే ఏంటంటే అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అనేసి మాట. గైస్ జనరల్గా మనకి పిఎస్ఎన్ అన్నది యూఎస్ బేస్డ్ కంపెనీ కదా. సో యూఎస్ చూడండి మనకి చాలా కాలేజెస్ ఉంటాయి. హై స్కూల్ చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లోకి ప్రమోట్ అవ్వడానికి కాలేజెస్కి వీళ్ళైతే ఒక టెస్ట్ అయితే రాస్తారన్నమాట. ఓకే, అంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పండి మన గేటు ఎంసెట్ ఎలా అయితే రాస్తాము అలాగే సో వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది కాలేజీలో జాయిన్ అవ్వడానికి. దాన్ని వీళ్ళు అమెరికన్ కాలేజ్ టెస్ట్ అంటారన్నమాట. ఓకే, ఆ యొక్క అమెరికన్ కాలేజ్ టెస్ట్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేసుకుంటారు, టెస్ట్ రాస్తారు. ఆ యొక్క టెస్ట్ని మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ అయితే చేస్తారన్నమాట. అంటే ప్రాపర్గా యాజ్ పర్ ది స్టాండర్డ్ యాజ్ పర్ ది క్వశ్చనరీస్ వాళ్ళ ఆన్సర్స్ రాసేలేదాన్ని కూడా చెక్ చేస్తారన్నమాట. ఇక చూస్తే మనకి ఇండియాకి సంబంధించి ఇది రిమోట్ అని మెన్షన్ చేశారు. సో అంతే తప్పించి ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ బ్రో మన యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కాదు. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి ఇండియాకి సంబంధించిన జాబ్ కాబట్టి మీరు తప్పకుండా మన ఇండియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. పార్ట్ టైంలో మనకైతే స్కెడ్యూల్ ఉంటుందని వీడిగా మెన్షన్ చేశారు. ఇవాల్యుయేషన్ టైప్ ఆఫ్ జాబ్ ఇది. అంటే మనకి క్వశ్చన్కి ఆన్సర్స్ ప్రాపర్గా రాసేలేదు ఇవాల్యుయేట్ అయితే మీరైతే చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు వీఆర్ ఎక్సైటెడ్ టు ఆఫర్ యూ ద ఆపర్చునిటీ టు స్కోర్ ద అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. సో యాక్ట్ అని మెన్షన్ చేశారు. ద యాక్ట్ విచ్ స్టాండ్స్ ఫర్ అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ యూజ్డ్ బై కాలేజెస్ యూనివర్సిటీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ టు అసెస్ ద హై స్కూల్ స్టూడెంట్స్ రెడీనెస్ ఫర్ ది కాలేజ్ అని మెన్షన్ చేశారు. సో ఆ యొక్క టెస్ట్ మీరు ఎవాల్యుయేట్ చేస్తే చాలు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎవాల్యుయేట్ స్టూడెంట్ రెస్పాన్సెస్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ మనకి అయితే ఉంటే వాటిని కూడా రెస్పాన్సెస్ ఎవాల్యుయేట్ చేస్తారు. సక్సెస్ఫుల్గా మనకు మొత్తం ఆ మెటీరియల్ బేస్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ ఆన్సర్స్ ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేస్తారన్నమాట. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ చూస్తే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ లిటరసీ మీకు ఉంటే సరిపోతుందట. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ వెర్సెంట్ క్వాలిఫికేషన్ టెస్ట్ అసెస్మెంట్. మనకి వన్స్ కనుక మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది గైస్ పిఎస్ఎన్ నుంచి. ఒకవేళ కనుక పిఎస్ఎన్ నుంచి కానీ అసెస్మెంట్ కనుక క్వాలిఫై అవుతే మీకు తప్పకుండా మనకైతే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్లోకి అయితే సో త్రూ అవుతారనేసి ఇక్కడ తెలుస్తుంది. కాన్ఫిడెన్షియాలిటీ సో మెయింటైన్ ద సెక్యూర్ అండ్ కాన్ఫిడెన్షియల్ వర్క్ ఎన్విరాన్మెంట్ మెన్షన్ చేశారు. ఇక చూస్తే యూ మస్ట్ బి అటెండ్ ఏ మ్యాండేటరీ ట్రైనింగ్ రిమోట్లీ. సో మీకు ఒక ట్రైనింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారట. సో రిమోట్గా మీరైతే అటెండ్ చేస్తారు. ట్రైనింగ్ అండ్ స్కోరింగ్ విల్ బి అవైలబుల్ ఎవ్రీ డే ఫ్రమ్ 5 AM నుంచి 11 PM. ఇది కాదు ఇక్కడ చూడండి 3:30 PM నుంచి 10:30 AM వరకు మనకైతే ఉంటుంది. అందులో మనకు ఒక స్లాట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి 12 hours per day వీళ్ళకైతే షిఫ్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. లేకపోతే మాక్సిమం 40 hours per week కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుంటే మీరైతే వర్క్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఓకే, ఇక చూడండి మనకి మీ దగ్గర తప్పకుండా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో విండోస్ యూజర్స్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ విత్ విండోస్ XP విస్టా 7, 8, 10 ఏదైనా పర్వాలేదు మీరు దీనికైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మంచి ప్రజెంటేషన్ కావాల్సిన సిస్టమ్ అంతా కూడా ప్రాపర్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా కూడా ఉండి ప్రాపర్గా మీ యొక్క సిస్టమ్ పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, సింపుల్ అప్లై మీకు ఇచ్చేస్తారు. అప్లై మీకు ఇచ్చేస్తే మనకి పిఎస్ఎన్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్ గైస్. వీళ్ళు ఎక్కడ కూడా శాలరీ మెన్షన్ చేయలేదు, అందుకే మనం కూడా శాలరీ డిస్క్లోజ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతా కూడా జెన్యూన్ అప్డేట్స్ మన యొక్క ఛానల్ రోల్ అవుట్ అవుతుంది కాబట్టి ప్రాపర్గా మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.